హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ రుచులు. ఈరోజు మనము కొబ్బరన్నం చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: యాలకులు 7, లవంగాలు 5, దాల్చిన చెక్క 1, స్టార్స్ 2, బిర్యానీ ఆకులు 3, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ సగభాగం, తర్వాత కొబ్బరి పాలు 2.5 గ్లాసులు, బియ్యం 2 కప్పులు, అల్లం, ఉప్పు, పసుపు, తర్వాత 2.5 గ్లాసులు నీళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద మనం బాణీ పెట్టి అది కొంచెం బాగా కాగిన తర్వాత, కొంచెం చూడండి ఎలా కాగిన తర్వాత మనం 3 స్పూన్లు అందులో మంచినీళ్ళు వేసుకోవాలి. 3 స్పూన్లు అండి, నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. ఎందుకంటే కొబ్బరి అన్నం కాబట్టి మనం 3 స్పూన్లు వేసుకున్నాం. వేసిన తర్వాత అది బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం అందులో లవంగ మొగ్గలు, యాలకులు వేసుకోవాలి. తర్వాత మనం చూడండి, యాలకులు వేసిన తర్వాత మనం దాల్చిన చెక్క వేసాం. 1-2 వేసుకోండి దాల్చిన చెక్కలు వేసుకున్న తర్వాత చూడండి ఎలాగా నీటిలో మగ్గుతున్నాయి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాం. 2 బిర్యానీ ఆకులు సరిపోతాయి, ఎందుకంటే తక్కువ మోతాదు కాబట్టి బిర్యానీ ఆకులు కూడా 2 వేసుకుని చక్కగా మనం చూడండి ఎలా కలుపుతున్నాం. చూడండి అలా కలిపిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ప్రక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని మనం వేసుకుని తర్వాత 4 పచ్చిమిరపకాయలు కోసి పెట్టాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కూడా ఆ బండిలో వేసి మనం ఆ గరిటెతోటి చక్కగా కలపాలండి. ఇలా కలుపుతున్నాం చూడండి, అలాగా అంటే అన్నీ కూడా కలిసేటట్టు. లేకపోతే ఒక దిక్కున అలాగుంటే మాడిపోతే ఆ టేస్ట్ అంతా మారిపోద్ది. కాబట్టి అలా టేస్ట్ మారిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే చక్కగా ఆ యొక్క గరిటెతో అలా కలుపుతూ ఉండాలి. మనం ఇదని ఇంట్లో తయారు చేసుకున్నది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా మన ఇంట్లో తయారు చేసుకునేది తినడానికి మనం ఇప్పుడు కూడా ఇష్టపడాలి. అలా చేయకపోతే మనం మార్కెట్లో చేసుకున్నది ఆయిల్ సరిగా ఉండదు, అంటే నిలవ ఆయిల్ తోటి కూడా వాళ్ళు చేస్తారేమో. అలా కాదు, ఫ్రెష్ ఆయిల్ తోటి మనం తయారు చేసుకుంటాము. అలాగా చక్కగా అలా ఉడకాలి నూనెలో. ఆ ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోనివ్వాలి ఫస్ట్. అలా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి, మనం మగ్గే వరకు కూడా మనం అలాగే ఉండాలి. ఆ తర్వాత మనం కోసి పెట్టుకున్న క్యారెట్ ఉండొచ్చండి, 1/2 క్యారెట్ సరిపోతాయి. అవి అంత చక్రాల కింద ఎత్తుకోసామంటే చిన్న అయితే అవి కలిసిపోతాయి. చిన్నపిల్లలు ఎలాగైతే క్యారెట్ ముక్కలు చాలా ఇష్టంగా తింటారు, అందులో ఉడికిని వాళ్ళు తీసుకుని తింటారని మనం అలా చేసాము. కొంతమంది చిన్న ముక్కల కింద కోసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు తర్వాత నేను 1.5 స్పూన్ అల్లం వేసాను. చూడండి, అల్లం వేసి మొత్తం అంతా కూడా అలా కలపాలి. చూడండి, మొత్తం అంతా కూడా స్పూను అల్లం అన్నిటి కూడా అంటుకున్నట్లు మనం ఆ స్పూన్తో కలిపి చక్కగా చూడండి ఎలాగా మగ్గిపోయిన ఉల్లిపాయలు అంతా చక్కగా మగ్గినాయి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా చాలా ఉడికిని సగం వరకు ఉడికిపోయి మనం అంతా కూడా అలాగ చేసుకుని మొత్తం అంతా కూడా అలా కలుపుతూ ఉండాలి. లేకపోతే ఇంకా మాడిపోతాయి. కాబట్టి మనం చాలా శ్రద్ధగా మనం వండుకునేది చాలా శ్రద్ధగా వండుకోవాలి, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం. ఉప్పు 1.5 స్పూన్ సరిపోతుంది. 1.5 స్పూన్ ఉప్పు వేసి చక్కగా కలపాలి. కలిపిన తర్వాత చూడండి, అప్పుడు మనం ఒక 1/2 స్పూన్, నేను అలా 2 సార్లు వేసాను కదండి, 1/2 స్పూను మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని చక్కగా కలపాలి. ఎలా కలుపుతున్నాం చూడండి, కలర్ కూడా ఎలాగా పసుపు వేసేటప్పటికి అది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం చూడండి ఒక 10 నేను ఇది వేసాను అనమాట, జీడిపప్పులు వేసాను అనమాట. 10 జీడిపప్పులు చక్కగా చూడండి, అది మంచి జీడి. అవి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఎన్ని గ్లాసులు నీళ్ళు వేయాలి, 2.5 గ్లాసులు మనం నీళ్ళు వేయాలి. 2.5 గ్లాసులు నీళ్ళు వేయాలి. అలాగా వేసిన తర్వాత మనం ఎన్ని గ్లాసుల కంటే మనం
మనం 2.5 గ్లాసులేమో నీళ్ళు వేసిన తర్వాత అప్పుడు మనం అరకేజీ బియ్యం వేసుకున్నాం. బియ్యం అరకేజీ బియ్యంకి మనం 2.5 గ్లాసులు వేసి అప్పుడు మూత పెట్టి చక్కగా చూడండి ఎలా పొంగుతుందో. మనం అలా కర్రీ చక్కగా ఉంటుంది. మనం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, చేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయండి. మనం అవన్నీ కూడా చక్కగా ఉడికేటట్టు మనం అలా మూత పెట్టుకుని కొంతసేపు అలాగా ఉడుకుతూ ఉండాలి. ఉడికి తర్వాత చూడండి ఎంత మనం చేసుకున్నా కానీ మన ఇంట్లో చేసుకున్నది ఎంతో మనకి సంతృప్తిగా తినవచ్చు. అలాగా చేసిన తర్వాత చూడండి ఎలా ఉడుకుతుంది చూడండి. అలాగ ఉడికిన తర్వాత మనం అలా ఉడికి మనం తిప్పాలండి. బాగా తిప్పిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు, అవి 2.5 గ్లాసులు కొబ్బరి పాలు 2.5 గ్లాసులు కొబ్బరి పాలు వేసిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ స్పూన్తో చక్కగా అదంతా కూడా కలపాలి. కలిపి మనం ఏం చేయాలి, మూత పెట్టాలి. మూత పెట్టేసి చూడండి. మూత పెట్టిన తర్వాత ఆ కొబ్బరి పాలు చక్కగా బాగా ఉడకాలి. ఉడికిపోయి చూడండి పొంగులు వచ్చే వరకు కూడా కొబ్బరి పాలు ఇలాగా పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం దగ్గర పెట్టుకున్న 1 కేజీ ఇది ఉంది కదా బియ్యం, మనం 10 నిమిషాల ముందు ఆ బియ్యం కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకుని మనం ఉండటానికి ముందు 10-15 నిమిషాలైనా దాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టి శుభ్రంగా కడుక్కుని అప్పుడు మనం ఆ వాణిలో వేసుకోవాలి. అలా చూడండి ఎలా వేస్తాం. వేసిన తర్వాత మనం ఇక వేసాం కదా చూడండి. వేసాం తర్వాత శుభ్రంగా కలపాలి. ఇలాగా కలుపుతూ ఉన్నాం చూడండి. అలా చక్కగా కలిపి అప్పుడు మనం ఏం చేయాలి, మూత పెట్టాలి. మూత పెట్టిన అప్పుడే ఎలా ఉడికిపోయింది చూసారా. ఒక 15-20 నిమిషాల్లో చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం చక్కగా సమానంగా ఉంది, మంచి రంగు ఉంది, చాలా టేస్టీగా ఉందండి. నేను కూడా చూశాను. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 2 నిమిషాలు అంతా అయిపోయింది. ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి, మూత పెట్టేయాలి. మూత పెట్టినట్లయితే మగ్గిపోయి ఉంటుంది. చూడండి ఎంత కలర్గా ఉంది చూడండి. నోరు ఊరించేటట్లుంది. ఇంకా తింటే ఇంకా పండించండి. నేను టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందండి. మనం బజార్లో కొనుక్కుని కన్నా మనం సొంతంగా తయారు చేసుకుంటే మనం ఇంట్రెస్ట్గా తినచ్చు. ఓకేనా. స్టవ్ ఆపేసి ఒక మూత పెట్టేసింది. ఓకే. ఇప్పుడు కొబ్బరి అన్నం పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ ఒకటి వండాలి కదా. చికెన్కి చూడండి ఒక బాండి పెట్టుకున్నాను. చికెన్కి మనం చికెన్ కర్రీ తయారు చేద్దాం. మరి కొబ్బరి అన్నంలో చికెనే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. దానికి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు 3 కోసానండి. ఆ 3 కూడా చక్కగా చిన్నగా తరుపుని తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన చూడండి. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి. మగ్గితేనే బాగుంటుంది. అలా మనం ఉల్లిపాయలు వేసి మనం కొంచెం అటు ఇటు తిప్పినట్లయితే కింద మాడిపోకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీని మీద ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. ఏదైనా వండేటప్పుడు తయారు చేసేటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని చేసినా మనం ఇంట్రెస్ట్గా చేయకపోతే అది ఫెయిల్యూర్ అవుతుంది. అలాగే కర్రీ వంటల్లో కూడా కొంచెం నైపుణ్యం ఉండాలి. చూడండి కొంతమంది ఇదిలాగా ఉంటారు, అలా కదా చక్కగా వండుకుని ఉల్లిపాయలు చూడండి ఎంతలా మగ్గుతున్నాయో. మనం బాగా పెట్టాం, దాంట్లో నూనె వేసి చక్కగా వేసిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు ముందు వేసామనుకోండి అవి పేస్ట్ లాగా అయిపోతాయి. అలాగే ఒక టమాటా కోసి పెట్టుకున్న టమాటాను బాండీలో వేసి చక్కగా కలపాలి. చూడండి ఎలా కలుపుతున్నాను. అలా కలిపిన తర్వాత అలాగా కలిపి ఇప్పుడు మనం ఏం చేయాలి, చక్కగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి నాకు 10 నిమిషాలైనా ఉండాలనుకోండి. 10 నిమిషాలన్నా అలా ఉడికితే ఆ ఉల్లిపాయలు ఆ పచ్చిమిరకాయలు ఉడికితాయి. ఇప్పుడు మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇంకా కొంచెం కొంతమంది ఎక్కువ సాల్ట్ తింటారు, కొంతమంది తక్కువ సాల్ట్ తింటారు. కానీ ఇక్కడ నేను 1 స్పూన్ వేసాను. కానీ మీకు కావస్తే మళ్ళీ మీరు టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అంటే అది
మళ్ళీ బాగా ఉప్పు ఎక్కువైపోతే తినలేరు. కొంచెం చప్పగా ఉంటే కొంచెం కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ మరీ ఉప్పుగా ఉంటే ఎవరు తినలేరు. కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను. వేసిన తర్వాత మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత చూడండి ఎలాగో మగ్గి ఉంది. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్టు స్పూన్నర 1.5 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేస్తే మంచి కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. అల్లం పేస్ట్ వేస్తే కర్రీ కూడా బాగా ఉడుకుతుంది. తర్వాత మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అల్లం పేస్ట్ అల్లం అనేది చాలా ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలుగా ఉంటుంది. కాబట్టి అల్లం కూరలో వేసుకోవడం చాలా మంచిది. సువాసన కూడా బాగుంటుందండి. ప్రతి కూరలో కూడా ఉన్నప్పుడు చికెను ఇలాంటి మటన్ కూరలో అల్లం లేకుండా ఎవరు కూడా వండరు. అంటే కాయగూరలో అల్లం లేకుండా ఉంటారు, కానీ చికెన్లో తప్పనిసరిగా అల్లం వేసుకుంటారు. అలాగే పసుపు ఒక చిటికెడు వేసాను. చూడండి, చిటికెడు పసుపు వేసిన తర్వాత శుభ్రంగా కలపాలి. ఎలా కలిపని చూడండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇది 1/2 కేజీ అండి. 1/2 కేజీకే మనం ఈ అన్ని కొలతలన్నీ కూడా చికెన్ చక్కగా కడుక్కొని మనం పక్కన పెట్టుకున్నది ఇప్పుడు బాడీలో వేసామన్నమాట. వేసి చక్కగా కలపాలి. అటు ఇటు కూడా కలపాలి. అంటే కింద ఉన్నట్లయితే మళ్ళీ ఉల్లిపాయలు మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ ఉల్లిపాయలన్నీ కూడా పైకి కిందికి పైకి కలిపినట్లయితే చాలా బాగుంటుంది. కర్రీ కూడా మాడిపోకుండా ఉంటుంది, ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి. వేసిన తర్వాత మనం మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు బాగా ఉడకాలండి. అది 15 నిమిషాల్లో ఉడికిపోద్ది. ఉడికిన తర్వాత కారం వేసామన్నమాట. 2.5 స్పూన్ కారం. కొంతమంది కారం ఎక్కువ తింటారండి. కారం ఎక్కువ తిన్నప్పుడు కొంచెం వేసుకున్నా పర్లేదు. నేను మాత్రం 2.5 స్పూన్లే కారం వేసాను. తర్వాత కొంచెం నీళ్ళు, చిన్న గ్లాసులో నేను నీళ్ళు వేసాను అన్నమాట. మరి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే మొత్తం కూర అంతా చెడిపోద్దండి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు, అలాగని మరీ తక్కువ నీళ్ళు వేసుకోకూడదు, సమానంగా ఉండాలని నేను చిన్న గ్లాస్ తోటి కొంచెం నీళ్ళు వేసాను. ఎందుకంటే ఆ మాంసంలో కూడా నీరు ఊరుతూ ఉంటుందండి. వేసిన తర్వాత చిన్న ఫ్లేమ్, లో ఫ్లేమ్లో మనం వండాలి. హై ఫ్లేమ్లో అయితే గొప్ప ఉడికిపోయినట్టు ఉంటుంది, కానీ లోపల ఉడకదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి కర్రీ ఎంత బాగుందో. మళ్ళీ మూత పెట్టాను. ఎందుకు మూత పెడితే తొందరగా ఉడికి అవకాశం ఉంటుంది. అలాగా మూత పెట్టిన తర్వాత తీసి చూడండి కర్రీ ఎంత బాగుందో. చూడండి ఎంత బాగా వండుకున్నాం మనం. మన ఇంట్లో వండుకున్నది చాలా తినడానికి చాలా బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టాము. పెట్టి చూడండి ఎలాగా మంచి కర్రీ కూడా ఎంత చూడముచ్చటగా ఉంది. కర్రీ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అది చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలా ఉంటుంది అనుకోండి. చికెన్ ప్రియులు అందరూ కూడా నోరు ఊరుతుంది. కొంతమంది చికెన్ తినేవాళ్ళకి అందరూ కూడా నోరు ఊరుతుంది. ఇప్పుడు నేను కొంచెం మసాలా వేసాను, చికెన్ మసాలా వేసాను. అది వేసిన తర్వాత శుభ్రంగా మనం అదంతా కలపాలి. చికెన్ మసాలా వేసిన చూడండి ఎంత వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలన్నమాట. కింద పైన కింద కలుపుతూ ఉంటే మన కింద మాడిపోకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా వండుతున్నాం కదండి. ఇది కూడా ఇలా వండుకుంటూ ఉండి ఖాళీ ఉన్నప్పుడల్లా చక్కగా మనం వండుకోవాలి. ఇప్పుడు వర్షం వస్తుందండి ఇక్కడ మాకు. వర్షం పడేటట్టు వండితే బాగుంటుందని ఐడియా వచ్చి మనం ఇలా తయారు చేయడం జరిగింది. మీరు కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గర సెలవులు ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఇంట్రెస్ట్గా వండుకుని మీ పిల్లలకు పెడితే చక్కగా బాగుంటుంది. ఎప్పుడప్పుడు బజార్లో తెచ్చుకోకుండా. తర్వాత ఇప్పుడు నేను కొత్తిమీర వేసి మూత పెట్టిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. చూడండి ఎంత ఎలా ఉంది. కర్రీ కూడా చాలా బాగున్నట్టుందండి. చాలా టేస్టీగా కనపడుతుందండి. చూడండి కర్రీ కూడా ఎంత బాగుందో. మంచి కలర్ఫుల్గా ఉందండి. నోరు ఊరేటట్టు ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికినాయండి. దాని ముక్కలు చూడండి ఎలా ఉడికినాయి. కొంతమంది చాలా పచ్చిగా ఉంటుంది, అలాగైతే తినలేదు. ఈ ముక్కలు చాలా బాగా ఉడికినాయండి. ఉడికిన తర్వాత మనం చూడండి కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత మనం స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసిన తర్వాత మనం మళ్ళీ చూడండి ఎలాగ ఉంది కర్రీ అంత అన్నీ బాగుందో. మీరు కూడా అలా చేసుకోండి. దయచేసి మీరు కూడా ఇది అందరూ కూడా చూడాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మనం కొబ్బరి అన్నం కర్రీ ఎలాగేసాం చూడండి ఎంత బాగుందో. ఇది కూడా తయారు చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.